ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. కొంచెం లైక్ ఇచ్చిన ఛానల్కి కొంచెం ప్రోత్సాహం అందించండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకునే ముందు ఒకసారి ఇక్కడ హోల్డ్ చేసి మడతేసి కుట్టుకోండి. ఫ్రంట్ లోత్ తీసుకున్నాం కదా, అది చెక్ చేసుకోండి ఒకసారి. ఇవి ప్లెయిన్ బ్లౌజ్ పీసులు కదా, చెక్ చేసుకోవాలి. ఒకసారి హోల్డ్ చేసి మడతెట్టి కుట్టాం కదా, మళ్ళీ ఇటు సైడ్ కుడదాం. చూస్తున్నాయి కదా, ఇప్పుడు యాజ్ టీజ్గా ఒకసారి మడతెట్టి కుట్టాం కదా, ఇప్పుడు రెండోసారి మడతెట్టి కుట్టేటప్పుడు పెద్ద కుట్టు పెట్టుకోండి. చేతి పని కోసం పెద్ద కుట్టు పెట్టుకొని మళ్ళీ మడతెట్టుకొని కుట్టుకోండి. మిడిల్లో కుట్టుకుంటే చేతి పని చేశాక కుట్టిప్ప తీయడానికి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే కదా, ఇప్పుడు రెండోది ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ కుట్టు మార్చుకోండి, మర్చిపోవద్దు. చిన్న కుట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్కి ఎఫ్ అని రాసుకున్నాను కదా, అంటే ఫ్రంట్కి ఏ చేతికి ఏది పెట్టాలో చూసుకొని పెట్టుకోండి ఒకసారి. ఇక్కడ ఎఫ్ అని రాసాను కదా, దీనికి అది దానికి సెట్ అయిపోయింది కదా. ఇక్కడ మిడిల్ ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాటు ఈ షోల్డర్ కుట్టు రెండు ఒక దగ్గర ఉండేలా పెట్టుకొని ఈ కుట్లు వెనక్కి ఖర్చులు అనేది వెనక్కి పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఎక్కడా సాగదీయద్దు, పట్టుకున్నట్టు సున్నితంగా పట్టుకొని ఈ హ్యాండ్ కదలాలి, ఇలా తొప్పుకుంటూ వెళ్ళాలి. కానీ మీరైతే సాగదీయద్దు, వెనక పాటు ముందు పాటు, వెనక పాటు సాగదీయద్దు, ముందు పాటు సాగదీయద్దు. చూసినాయి కదా, ఇక్కడ కొంచెం అతుకు పడింది, అతుకు అనేది వేసుకుందాం. అతుకేసుకునేది కూడా ఎలాగో చూపిస్తాను చూడండి మీకు. మనకి మిగిలిన పీసులలో ఒక పీస్ తీసుకొని ఎంత పడుతుందో చూడండి ఒకసారి చూసేసి ఇలా ఇటు సైడ్ మడతేస్తున్నాను నేను. అక్కడ ఆల్రెడీ హోల్డింగ్ ఉంది కదా, అంత మడతేస్తున్నాను. ఇటు సైడ్ సమానంగా చూసుకొని ఇటు సైడ్ ఎంత మడత పడితే అంత మడతేసేసుకొని స్టార్టింగ్ రఫ్ ఇచ్చుకుందాం ఒకసారి. ఇప్పుడు మళ్ళీ యాసిడ్గా కుట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకొని రెండో కుట్టేసుకుంటూ మళ్ళీ మిడిల్కి వద్దాం.
ఎక్కడ లాగొద్దు, సాగదీయొద్దు వెనక పార్ట్ని కూడా. ఇట్లా ఇప్పుడు ఈ రెండు మళ్ళీ సేమ్ యాజ్ టీస్గా తీసుకొని ఖర్చు అనేది మళ్ళీ వేసుకోండి. మళ్ళీ ఒకసారి రప్పించుకోండి. చూసారు కదా. అతికిలేసినప్పుడల్లా ఖచ్చితంగా టాప్ స్టిచ్ అనేది ఇవ్వండి. ఎప్పుడు అతికేసినా టాప్ స్టిచ్ అనేది కంపల్సరీ. యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళందరికీ 1కి 2 సార్లు చెప్తున్నాను. పర్టికులర్గా ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం అర్థం అవ్వదు. తెలిసి తెలియనట్టు కొడితే కస్టమర్స్కి నచ్చదు. మన బ్లౌజ్ మనం వేసుకోవాలన్నా నీట్ ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్. చూసారు కదా హ్యాండ్ ఎంత బాగా సెట్ అయిపోయిందో. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ యాజ్ టీస్గా జాయిన్ చేసేసుకుందాం. బ్యాక్ సైడ్కి పెట్టండి ఖర్చులు. ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్ని ఇక్కడ షోల్డర్ కుట్టుకి సెట్ చేయండి. సెట్ చేసి పాదం కింద పెట్టి కుట్టండి. సెకండ్ హ్యాండ్ కూడా అతుకు పడుతుంది కదా, అతుకేసేసుకుందాం. రఫ్ చేసుకోండి ఫస్ట్. ఇలా అతుకులు కుట్టేటప్పుడు వేసుకుంటే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అతుకులు అనేవి కుట్టేటప్పుడు వేసుకోండి. చూసారుగా ఇలా రావాలి. టాప్ స్టిచ్ చేసుకోండి. సారీ మర్చిపోయా. ఇలా టాప్ స్టిచ్ చేసేసుకొని కుట్టేసేసుకోండి. యాస్టీస్ని మళ్ళీ ఒకసారి కుట్టేసుకోండి. ఎక్కడ లాగొద్దు, లాగకుండా నీట్గా కుట్టండి. ఇప్పుడు ఇది కూడా అతుకులేద్దాం. అయిపోయింది కదా.
ఇది నాకి ఎంత పెద్దగా వచ్చింది కదా, హ్యాండ్స్ జాయిన్ చేసినాక కట్ చేసుకుందాం. ఇప్పుడు వద్దు. చూడండి, ఇక్కడ నాకు బ్యాక్ క్లాత్ ముడత వచ్చింది. చేతికి ఇట్లా అంటూ ఉంటే తెలుస్తుంది. దాన్ని బట్టి తెలుసుకుంటూ రెండో డబల్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్త. అంతేనండి, అయిపోయింది హ్యాండ్స్ జాయింటింగ్ అనేది. అంతే, చాలా సింపుల్గా హ్యాండ్స్ జాయింటింగ్ అని చేసుకోవచ్చు.